హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. అండ్ ఇది కూడా షాపింగ్ వీడియో అనమాట. మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. నేను ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో పెట్టాను ఐకియా వీడియోస్, బట్ అదొక డిఫరెంట్ థింగ్ అనమాట. ఈసారి ఏంటంటే ఐకియాలో ఆఫర్స్ నడుస్తున్నాయి, అంటే సేల్ నడుస్తుంది. చాలా ప్రొడక్ట్స్ మీద సేల్ ఉంది. అండ్ అలాగనే ఇంటీరియర్ డిజైనింగ్ మీద కూడా ఆఫర్ ఉందన్నమాట. ఏం ఆఫర్ ఉంది ఏంటి అని చెప్పి చూద్దామని వెళ్తున్నాను. నాతో పాటు మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి. అండ్ ఐకియా వెళ్ళే దారి అనమాట ఇదంతా. చూడడానికి భలే అనిపిస్తుంది నాకు. ఫైనల్లీ మనమైతే ఐకియా వచ్చేసామన్నమాట. అండ్ ఈ బిల్డింగ్ ప్లాన్ ఇదంతా నాకు ఎన్నిసార్లు వెళ్ళినా డిఫరెంట్గా, కొత్తగా, మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ మైండ్ స్పేస్ దగ్గర నుంచి గచ్చిబౌలి వరకు ఎక్కడి నుంచి చూసినా కూడా కనిపించేలా ఉంటుంది. అండ్ ఇంతకు ముందు అయితే ఇది పెట్టిన కొత్తలో అన్ని మూవీస్లో హైదరాబాద్ని చూపించాలి అంటే ముందు ఐకియా చూపించేవాళ్ళు అనమాట. సో మేమైతే పార్కింగ్కి వచ్చేసాము ఇక్కడ. సో నేను లోపలికి వస్తున్నాను. రాయేష్ ఇక్కడ ఏదో చెప్తున్నాడు అనమాట, అందుకనే నవ్వుతున్నాను. రాగానే అక్కడ ఎదురుగా పిజ్జా బోర్డ్స్ అంటే ఒక చెస్ట్ కార్డ్బోర్డ్ మీద పిజ్జా షేప్లో కట్ చేసి ఉన్నాయి. నేను అది చూస్తున్నా. రాయేష్ ఏమో ఇక్కడ చైర్స్ బాగున్నాయి చూడు అని చెప్పేసి చూపిస్తున్నాడు. అండ్ పక్కనున్నవన్నీ కూడా ఇవి డెలివరీ బ్యాగ్స్. అంటే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే అక్కడికి వెళ్తాయి అనమాట. విజయవాడ ఐకియా, వైజాగ్ ఐకియా అలా ఉన్నాయి. సో ఇప్పుడు మోస్ట్లీ నాకు తెలిసి కొన్ని ప్రొడక్ట్స్ అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. ఐకియా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి అలా పార్సిల్ చేస్తారనుకుంటా. అండ్ సర్వీస్ వచ్చేసి 800 అలా ఏమో ఉంది అక్కడ. డిపెండ్స్ అపాన్ డిస్టెన్స్ అండ్ దాన్ని బట్టి ఉన్నాయి. అండ్ చెప్పాను కదా, ఇందాక చూపించాను కదా, పిజ్జా లాగా కట్ చేసి పెట్టారు స్టార్టింగ్లో. అందరికీ మోస్ట్లీ వెళ్ళిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. వెళ్ళని వాళ్ళకైతే ఇందాక మనం చూసింది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళగానే ఇక్కడ యాక్చువల్ షాపింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఐకియాకి వెళ్ళిన వాళ్ళు నాకు తెలిసి ఈ స్పూన్స్ తీసుకోకుండా రారు. నా దగ్గర చాలా ఉన్నాయి ఈ స్పూన్స్. కమింగ్ వీడియోస్లో ఐకియాలో ఏమేమి షాప్ చేశాను అని చెప్పేసి చూపిస్తాను. అప్పుడు మీరు చూస్తారు నేను ఎన్ని ఐకియా ఐటమ్స్ కొన్నాను ఏంటి అని. అండ్ ఎవ్రీ టైం ఎప్పుడు వెళ్ళినా కూడా ఏం కొన్నా కొనకపోయినా ఈ ట్రాలీ ఒకటి తీసుకొని అందులో నా బ్యాగ్, ఇంకా నేను ఏమన్నా తీసుకెళ్తే ఫోను, అక్కడ కొన్ని ఐటమ్స్ ఏదన్నా మంచిగా నచ్చింది అని అనిపిస్తుంది కదా, బట్ అన్నిటినీ తీసి ముందైతే ఆ బ్యాగ్లో వేసేస్తా అనమాట. లాస్ట్లో బిల్ కౌంటర్ దగ్గర డిసైడ్ చేసుకుంటా కొనాలా వద్దా అని చెప్పేసి. అండ్ ఇందాక మనం చూసినవి నాప్కిన్స్. ఇవన్నీ వచ్చేసేమో షో ప్లాంట్స్ పెడతారు కదా, అవి పెట్టడానికి పాట్స్. ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అంటే పాట్స్ డిఫరెంట్గా తీసుకోవాలి, ప్లాంట్స్ డిఫరెంట్గా తీసుకోవాలి. అండ్ చెప్పాను కదా ఐకియాలో సేల్ నడుస్తుంది అని చెప్పేసి, ఇదే అనమాట. బై 2 get 2 ఆఫర్ ఉంది ఈ ప్లాంట్స్ మీద. ఇలా కొన్ని ఐటమ్స్కి ఆఫర్ డిస్ప్లే చేసి ఉన్నారు ఇక్కడ. ఇవేమో బై 1 get 1. ఇవి వచ్చేసేసి బాత్ టవల్స్. నేను మోస్ట్లీ అన్నిటికీ కాస్ట్ చెప్తాను. నేను కాస్ట్ చెప్పని వాటికి కూడా మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. ఎందుకో ఈ బాత్ టవల్స్ అంత బాగా అనిపించలేదు, అందుకే జస్ట్ చూసి వదిలేసాను అనమాట. అండ్ లాస్ట్ ఛాన్స్ టు బై అని చెప్పేసి కొన్ని ప్రొడక్ట్స్ పెట్టారు. బట్ మీద స్పెసిఫిక్గా అంటే బై 1 get 1 ఆఫర్లా కాకుండా ఇక్కడ ఈ టవల్ చూసారా, ఇంతకుముందు 1700 ఉండే, ఇప్పుడు 890కి వస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కాస్ట్కి వస్తున్నట్టు. సో అలాంటి ఆఫర్స్ ఉన్నాయి. అండ్ నాకు ఈ మిర్రర్ చాలా బాగా నచ్చింది. ఇది జస్ట్ మిర్రరే కాదు, మిర్రర్ సపరేట్గా తీసుకోవాలి, ఫ్రేమ్ సపరేట్గా తీసుకోవాలి. నాకు ఫ్రేమ్ నచ్చింది యాక్చువల్గా మిర్రర్ కన్నా. అండ్ ఐకియాలో కిడ్స్ ఉన్న వాళ్ళైతే నాకు తెలిసి ఖచ్చితంగా సాఫ్ట్ టాయ్స్ కొంటారు. నేనేమో దీన్ని తలపై పెట్టుకొని చూస్తున్నా బాగుందా లేదా అని చెప్పేసి. అండ్ నాకు ఎక్కువ ఐకియాలో నచ్చేవి సాఫ్ట్ టాయ్స్ అండ్ లైట్స్ అనమాట. ఇది కూడా బెడ్ లైట్, బ్యాటరీతో రన్ అవుతుంది. అండ్ బాగుంది, పెన్సిల్ మోడల్లో ఉంది కదా, మంచిగా లైట్. అది నైట్ టైం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అది ఒక్కటే వేస్తే కొంచెం ఒక బెడ్ లైట్ మోడ్లా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసేసి బ్యాగ్. ఈ బ్యాగ్ అయితే అంత క్వాలిటీగా అనిపించలేదు. బట్ ఐకియా ప్రొడక్ట్స్ ఏంటంటే చూడడానికి క్వాలిటీగా అనిపించకపోయినా లాంగ్ డ్యూరేషన్ వస్తాయి అని అనేసి అంటారు. నేను కొన్న ప్రొడక్ట్స్ కొన్ని ఎప్పటి నుంచో వాడుతున్న ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా తీసుకున్న ఉన్నాయి. ఇవన్నీ కూడా నిజంగానే నాకు లాంగ్ డ్యూరేషనే వచ్చాయి. స్పెసిఫిక్గా ఫర్నిచర్ వాటి గురించి అయితే తెలియదు, కానీ ఇలాంటి చిన్న ప్రొడక్ట్స్ అయితే లాంగ్ డ్యూరేషన్ వస్తాయి. ఇది చూడండి, ఆల్రెడీ అందరూ చెక్ చేసి డ్యామేజ్ కూడా వచ్చింది. నేను సెట్ చేస్తున్నాను అనమాట.
అండ్ ఆ చైర్ కాస్ట్ వచ్చేసేసి 299. చిన్నపిల్లలకి కూర్చోడానికి లేకపోతే ఏదైనా ఒక కార్నర్లో ఫ్లవర్ పాట్స్ అలాంటివి పెట్టడానికి ఆ చైర్స్ బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి రిఫరెన్స్ రూమ్స్. ఇది ఒక స్టడీ టేబుల్ ఎలా ఉండాలి అంటే స్టడీ రూమ్ లేకపోతే లివింగ్ రూమ్లో స్టడీ టేబుల్ ఎలా అరేంజ్ చేయాలి అని చెప్పేసి దాని వెనకాల సోఫా ఇంకా క్రాకరీ యూనిట్ అండ్ బుక్స్ పెట్టుకోవడానికి బుక్ షెల్ఫ్ ఇవన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసి పెట్టారు. సో దట్ ఎవరన్నా ఇల్లు ప్లానింగ్లో ఉన్నా లేకపోతే ఇల్లు రీమోడల్ చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఒక మంచి ఐడియా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసేసి బాల్కనీ సెటప్ అనమాట. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక పర్ఫెక్ట్ బాల్కనీ ఎలా ఉండాలో ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు, మంచిగా అనిపించింది. అండ్ ఇవన్నీ నార్మల్ ఫ్లవర్ పాట్స్, 999కి ఒక పాట్, పెద్ద పాట్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అండ్ అక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ అవన్నీ మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి. ఇదేమో జస్ట్ డ్రెస్సెస్ హ్యాంగర్ అనమాట, బట్టలు అవన్నీ హ్యాంగ్ చేసుకునేది. ఇలా కొన్ని రిఫరెన్సెస్ అన్నీ అక్కడ అటాచ్ చేసి ఉన్నాయి. నేను వాటన్నిటిని మీకు లాంగ్ నుంచి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి అంటే ఇన్ డీటెయిల్డ్గా వీడియో తీశాను బికాస్ మీకు తెలుస్తుంది అని చెప్పేసి. ఇది కూడా ఒక లివింగ్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం చూస్తుందంతా వచ్చేసేసి సోఫా సెట్ని అరేంజ్ చేశారు. అండ్ దాని వెనక ఒక చిన్న కబోర్డ్ పెట్టేసి బుక్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా ఇంట్లో జనరల్గా ఉండే ఐటమ్స్, ఆర్గనైజర్ బాక్సెస్, లైట్స్ అలాంటివన్నీ పెట్టారు. సో దట్ ఐడియా ఉంటుంది ఒక లివింగ్ రూమ్ ఒకవేళ ఈ షేప్లో ఉంటే మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి అని చెప్పి ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నారనమాట. ఇవన్నీ వచ్చేసేసి షో పీసెస్. ఈ ఫ్లవర్ వాస్ సపరేట్గా తీసుకోవాలి అండ్ ఫ్లవర్స్ సపరేట్గా తీసుకోవాలి, రెండింటిని అటాచ్ చేయాలి. ఆ రెండింటికి డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. ఫ్లవర్స్ వచ్చేసేసి ఈచ్ 99 అనుకుంటా అండ్ వాజ్ వచ్చేసి 199 అలా ఉంది. చెప్పాను కదా ఆఫర్ ఉందని. ఏ కంప్లీట్ బెడ్రూమ్ ఫర్ అండర్ 50,000 అంటే మనకి వాళ్ళు అక్కడ ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటారు, మనం అక్కడ హెల్పర్స్ని అడగొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే మన రూమ్ డైమెన్షన్స్ అండ్ మన రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్తే దాన్ని బట్టి ఒక కంప్లీట్ బెడ్రూమ్ని ఇంటీరియర్ డిజైన్ చేసేసి ఇస్తారు. వితిన్ 50,000లో అయిపోయేలా అనమాట. అంటే 50,000కి ఒక పర్ఫెక్ట్ బెడ్రూమ్ ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఏమేమి ఐటమ్స్ పెట్టచ్చు ఏంటి అని చెప్పేసి వాళ్ళు మనకి ఇక్కడ ఒక ఐడియా ఇస్తున్నారు. అండ్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా అదే కాస్ట్లో అక్కడ పర్చేస్ కూడా చేయొచ్చు. అండ్ న్యూ లోయర్ ప్రైజెస్ అని చెప్పేసి చాలా వాటికి ట్యాగ్స్ పెట్టారు. ఏంటంటే ఆ ప్రొడక్ట్స్కి తక్కువ కాస్ట్ ఉన్నాయి అని చెప్పేసి. అండ్ ఇది ఆర్గనైజర్ బాక్సెస్. నాకు ఆర్గనైజింగ్ బాక్సెస్ ఎక్కడ కనిపించినా కూడా ఖచ్చితంగా తీసుకోవాలని అనిపిస్తుంది. అవసరం ఉన్నా లేకున్నా ఇంట్లో ఏదో ఒకటి పెట్టి ఆర్గనైజ్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పి చూసేస్తున్నాను అనమాట. అండ్ ఫ్లవర్ పాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఒక విండో ఏరియాని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ మనకి చూపిస్తున్నారు. అండ్ ఇవి స్పైసెస్ ఉంటాయి కదా, స్పైసెస్ బాక్సెస్, కంటైనర్స్ స్పైసెస్ పెట్టుకునేవి కొద్దిగా పొడుగ్గా ఉన్నాయి. అండ్ 4-5 కంటైనర్స్ వస్తున్నాయి ఫర్ 299. అండ్ ఇవి కూడా ఆర్గనైజ్ చేసుకునే బాక్సెస్ అనమాట. అంటే మనకి కబోర్డ్స్ అలా ఉంటే అందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసేసి కట్టర్, సిజర్స్ లాంటివి అనమాట కట్టర్. అండ్ దీని కాస్ట్ 599 అలా ఉంది. అండ్ ఈ వాల్ చూసారా ఎంత అందంగా ఉందో, ఫోటో ఫ్రేమ్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ కింద చిన్న టేబుల్ ఇచ్చేసేసి ఒక చిన్న ఫ్లవర్ వాస్ అండ్ కొన్ని ఆర్గనైజర్స్ పెట్టారనమాట. సో ఐకేకి వెళ్తే ఏంటంటే మనం కొనుక్కున్న ఈ బెనిఫిట్ ఉంటుంది. లైక్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎలా ఇంటీరియర్ని డిజైన్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా ఉంటుంది అనమాట. అండ్ ఇది మొత్తం ఇప్పుడు మనం చూస్తుంది ఒక టీవీ యూనిట్. ఇలా ఒక 20-30 టీవీ యూనిట్స్ సెటప్ చేసి పెట్టుంటాయి మన రిఫరెన్స్ కోసం. ఎలాంటి టీవీ యూనిట్ సెటప్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి అట్లీస్ట్ మనం అక్కడ షాప్ చేయకపోయినా కూడా మనకి రిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. ఫొటోస్ తీసుకొని రావచ్చు, వీడియోస్ కూడా తీసుకొని రావచ్చు. మీరు ఇంటికి వచ్చి అక్కడే షాప్ చేయాలి, అక్కడే డిజైన్ చేయించుకోవాలని లేదు. మీకు తెలిసిన ఇంటీరియర్ ఎవరన్నా ఉన్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో
మీకు పాసిబుల్ అయితే ఖచ్చితంగా ఐకియాకి వెళ్ళి ఒకసారి చూసి రండి. స్పెషల్లీ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు, ఇంటీరియర్ ప్లాన్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళిరండి. మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది షూర్గా. బెడ్ కమ్ సోఫా సెట్ అనమాట. ఇలాంటివి మధ్య ఫర్నిచర్ షాప్లో కూడా బాగా వస్తున్నాయి కదా, సో అందుకని ఆ ఐడియాతో ఇక్కడ ఒక రూమ్ని డెకరేట్ చేసి పెట్టారు, డిజైన్ చేసి పెట్టారు. అండ్ ఇది వచ్చేసేసి ఒక డ్రెస్సింగ్ టేబుల్లో డిఫరెంట్ ఐడియాస్. ఇంతకుముందు మనము ఓన్లీ కొంచెం సన్నగా పొడవుగా ఉండే డ్రెస్సింగ్ టేబుల్స్ చూసేది కదా, బట్ ఈ మధ్య ఇలా పెద్ద అద్దం కింద ఒక చిన్న టేబుల్ లాగా వచ్చి అందులో ఆర్గనైజింగ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు చాలామంది. సో ఆ రిఫరెన్సెస్గా ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనుకోవచ్చు దాన్ని. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారు, నాకు బాగా నచ్చాయి. అండ్ ఇవన్నీ వచ్చేసేసి ల్యాంప్స్, ఎవరికన్నా హ్యాంగింగ్స్ అలాంటివి ఉంటే పెట్టుకుంటానికి అనమాట ల్యాంప్స్. మీకు ఆల్రెడీ జనాలు చాలామంది ఉన్నారు అని వీడియోలో అర్థమవుతుందని అనేసి నేను అనుకుంటున్నా. చాలా ఇబ్బంది అయింది వీడియో తీయడానికి, బట్ స్టిల్ మీకు చూపించాలి అని చెప్పి ట్రై చేశాను అనమాట. చెప్పాను కదా ఆఫర్ ఉంది అని చెప్పేసి, ఆఫర్ వల్ల ఇంకా ఎక్కువ క్రౌడ్ వచ్చేసారు ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూడడానికి. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసేసి కిచెన్ ఏరియా, చిన్న కిచెన్ అనమాట. అంటే చిన్న కిచెన్ ఉన్న వాళ్ళు కూడా నీట్గా మంచిగా ఎలా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఒక రిఫరెన్స్ మనకి. నా ముందు ఐకియా వీడియోస్ కూడా చూసుంటే తెలిసే ఉంటుంది అందరికీ, ఐకియాలో ఎలా అయినా ఇలాంటి మిర్రర్ ఒకటి కొనుక్కోవాలి అని. ఇలాంటిదే కాదు, ఎగ్జాక్ట్లీ నేను చూసాను ఐకియాలో. అంటే ఎగ్జాక్ట్ మిర్రర్ ఏరియాకి వెళ్ళినప్పుడు చూపిస్తాను నాకు కావాలి అనుకున్న మిర్రర్ని. అది ఇంకా ఉంది అక్కడ, ఎప్పటికైనా అది కొనుక్కోవాలి. అండ్ నేను ఇక్కడైతే వైన్ గ్లాసెస్ అవన్నీ సెటప్ చేసి పెడితే వైన్ తాగుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నా అనమాట. అండ్ ఈ ల్యాంప్ నాకు చాలా బాగా నచ్చింది, నైట్ ల్యాంప్ అనమాట. ఇంట్లో పెట్టుకోవడానికి బాగుండదు కానీ ఒక షో పీస్ లాగా చాలా బాగుంది. అంటే పార్టీస్ అలా అవుతున్నప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది ఆ ల్యాంప్. అండ్ ఇవన్నీ కొన్ని ఫ్లవర్ పాట్స్ 399కి, ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడాను. అండ్ ఇది ఇంకొక స్టడీ యూనిట్ అనుకోవచ్చు, లేకపోతే వర్కింగ్ టేబుల్ అనుకోవచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు. పక్కన టీవీ, ఇటు పక్కన స్టడీ ఏరియా అనమాట. సో దట్ మంచిగా ఉండడానికి. ఇంకొక బెడ్రూమ్, అంటే ఒక పర్ఫెక్ట్ బెడ్రూమ్ని ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా, లైక్ బెడ్, ఒక వర్కింగ్ టేబుల్ అండ్ టీవీ, చిన్న విండో అండ్ ఒక 2-3 ఫోటో ఫ్రేమ్స్ అండ్ ల్యాంప్స్తో సింపుల్గా అరేంజ్ చేసేసారనమాట. సో అది మనకి ఇచ్చిన రిఫరెన్సెస్ రూమ్స్ అక్కడతో అయిపోయాయి అనమాట. ఇవన్నీ వచ్చేసేసి సోఫాలు, అంటే బెడ్రూమ్స్, లివింగ్ ఏరియాస్ అయిపోయాయి. ఇంకా కిచెన్ అలాంటివి ఉన్నాయి, ముందు చూస్తాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇవన్నీ వచ్చేసేసి సోఫా సెట్స్. నేను ఎప్పుడు ఐకియాలో సోఫా సెట్స్ షాపింగ్ చేయలేదు అండ్ చూడలేదు, బట్ నేను విన్నంత వరకు అయితే బాగుంటాయి అని చెప్పేసి విన్నాను. అండ్ ఇప్పుడు రైట్ నౌ సోఫా సెట్స్లో కూడా చాలా ఆఫర్ నడుస్తుంది. అరౌండ్ 40,000, 45,000 అలా ఉన్నవి కూడా 25-35 మధ్యలో ఉన్నాయన్నమాట. సో సోఫా ఎవరికన్నా నీడ్ ఉంది, షాప్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. మంచి సోఫా అండ్ తక్కువ కాస్ట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి మనకు కొంచెం మంచిగా కాస్ట్లో వస్తాయి అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాను. అండ్ నాకు ఈ తాతగారు కూర్చున్న సోఫా అయితే చాలా బాగా నచ్చింది. బెడ్రూమ్లో సైడ్కి ఒక కార్నర్లో కానీ బాల్కనీలో కానీ అలా వేసుకుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట, మంచిగా అనిపించింది. అండ్ దాని కాస్ట్ వచ్చేసేసి 10,000. ఇవి మహారాజా చైర్స్. యాక్చువల్గా నేను సోఫా షాపింగ్ చేసిన వీడియో మీరు చూసుంటే ఈ చైర్స్ అక్కడే చూసాను. నాకైతే బయటనే నచ్చాయి. బయట ఇక్కడ సేమ్ కాస్ట్ ఉన్నాయి, ఇక్కడ కూడా 22-23,000 ఉన్నాయి. అండ్ బయట మేము అడిగినప్పుడు కూడా అంతే కాస్ట్ చెప్పారు. బట్ లుక్ వైజ్ నాకు ఎందుకో బయటనే బాగుందేమో అని అనేసి అనిపించింది. అండ్ అగైన్ క్వాలిటీ వైజ్ మనకి దీని మీద అంత ఐడియా ఉండదు. ఎవరన్నా హెల్పర్తో అదేం మెటీరియల్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి చెక్ చేసుకోండి ఒకసారి బయట అండ్ ఇక్కడ కూడా. అండ్ ఇవన్నీ వచ్చేసేసి సింపుల్ చైర్స్, లైక్
సోఫాస్ పెట్టిన అన్ని ఏరియాస్లో ఇవి డిస్ప్లే చేసి పెట్టారు. సో ఇవి కొన్ని డిఫరెంట్ అండ్ ఇక్కడ చాలా సోఫాస్ ఉన్నాయి. ఎల్ షేప్లో ఉన్నాయి అండ్ రెగ్జిన్లో ఉన్నాయి అండ్ సోఫా కమ్ బెడ్స్ ఉన్నాయి. చిన్న చిన్న చైర్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి. సో అండ్ పిల్లో కవర్స్ అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సోఫాస్ నీడ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా ఇప్పుడు సేల్ నడుస్తుంది. ఇప్పుడు వెళ్తే మీకు ఇంకా కొంచెం తక్కువ ఆఫర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇది ఒక చైర్ నాకు వెరైటీగా అనిపించింది. రెడ్ కలర్, మరి ఆ కలర్ ఏంటో భయంకరంగా ఉందేమో అనిపించింది. అన్నిటికన్నా ఇంకా వెరైటీ ఏంటంటే ఇందాక చూసిన టేబుల్ దాని కాస్ట్ అరౌండ్ 10,000 అలా ఉంది. అది టీపై. సో నాకు అది ఇంకా భయంకరంగా అనిపించింది. అండ్ ఇప్పుడు నేను చూస్తున్న మిర్రర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందో, హ్యాండ్ క్రాఫ్టెడ్ లాగా ఉందన్నమాట. నేను అలా పట్టుకొని చూస్తుంటే ఊడిపోయింది. రాయేష్ అడిచాడు నీకు ఎందుకు అన్నీ పట్టుకొని గెలుపుతూ ఉంటావు అని చెప్పి. సర్లే అని చెప్పి కామ్గా కూర్చున్నా. అండ్ వెనక ఫోటో ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఎప్పటికైనా అలాంటి ఒక వాల్ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి నా డ్రీము. ఖచ్చితంగా క్రియేట్ చేస్తాను, మీకు కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్, చిన్న డైనింగ్ టేబుల్ అనమాట. 4 చైర్స్తో వెనకొచ్చి క్రాకరీ యూనిట్ అండ్ కొన్ని ఐటమ్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి. అండ్ ఇది కూడా వచ్చేసి ఒక స్టడీ టేబుల్ లాగా, అంటే బాల్కనీలో ఒక టేబుల్ పెట్టేసి ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, ప్లాంట్స్ అన్నీ ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, ఒక సిట్అవుట్ ఏరియా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవన్నీ రిఫరెన్సెస్. అవన్నీ చూస్తే అరే మన ఇంట్లో ఇది ఉంటే బాగుండు, అరే అది ఉంటే బాగుండు అని అనేసి అనిపిస్తుంది అనమాట మనకి. అండ్ అక్కడికి వెళ్తే టెంప్ట్ అయ్యి అన్ని ఐటమ్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. కొన్ని ఐటమ్స్ అయితే మనకు అవసరం లేకపోయినా కూడా చూడడానికి బాగా అనిపించి కొన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి. నేను నా ఐక్యూ హాల్ చేస్తాను ఏమేమి కొన్నాను అని చెప్పేసి, అప్పుడు మీకే అర్థమవుతుంది ఏం కొన్నాను అని చెప్పేసి. చూడండి ఇది ఒక సింపుల్ వాల్కి జస్ట్ అలా కొన్ని లీవ్స్ పెట్టేసరికి ఎంత లుక్ వచ్చిందో అది. అండ్ మనం ఇన్ని రోజులు బెడ్స్కి నెట్ వేసుకోవడం చూసాం కదా, ఇక్కడ చూడండి డిఫరెంట్గా సోఫాకి నెట్ వేశారనమాట పైన. అండ్ ఆ లైట్స్కి పైన కొంచెం లైట్స్ పెట్టారు. ఆ నెట్కి మంచిగా ఉంది అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో కూర్చొని అలా పైకి చూస్తే. ఇవన్నీ కటన్ రాడ్స్. అండ్ ఈ వైట్ కటన్స్ అయితే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి. 500కి 2 కటన్స్ అనుకుంటా. అది కూడా 9 feet కటన్స్ అవి వైట్కి. నేను బయట ఆన్లైన్లో కూడా చూసాను, అంత తక్కువ కాస్ట్లో లేవు. మేబీ ఆఫర్ ఉండడం వల్ల వీళ్ళు ఇంత తక్కువ కాస్ట్ పెట్టారేమో. నాకైతే మంచిగా అనిపించాయి ఆ కటన్స్ మాత్రం. అండ్ ఎక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఏదైనా చూద్దామన్నా ఫుల్ క్రౌడ్ ఉండింది. ఇంక ఏం చేయాలో తెలియక ఒక స్పెసిఫిక్ ప్లేస్ చూసుకొని దాన్ని చూస్తున్నాను అనమాట ఆఫర్స్ వల్ల. అండ్ అలా చూసుకుంటూ ఒక రూమ్లోకి వచ్చేసరికి ఇక్కడ మిర్రర్స్ కనిపించాయి. ఎంత బాగా అనిపించాయో రూమ్ మొత్తం. నాకు యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్ చూసినప్పుడు కూడా ఆ హౌస్ మొత్తంలో ఏదన్నా బాగా నచ్చిద్ది అంటే మిర్రర్సే. ఎక్కడ చూడు వాళ్ళకి అద్దాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ కూర్చొని మాట్లాడుకున్నా ఏ ఏరియాలోకి వెళ్ళినా కూడా మంచిగా మిర్రర్స్ ఉంటాయి అన్నమాట. నాకు అది బాగా నచ్చుతుంది. సో నాకు అందుకనే ఐక్యాలో కూడా మిర్రర్స్ అలా ఎక్కడ చూడు పెద్ద పెద్దవి పెట్టుంచుతారు, భలే అనిపిస్తుంది. అండ్ ఇది ఒక డైనింగ్ టేబుల్. ఇది వచ్చేసేసి 6 seater పెద్ద టేబుల్ అనమాట. దాని మీద కొన్ని ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసి మనం టేబుల్ని ఎలా అరేంజ్ చేసుకోవచ్చు ఏంటి అన్నట్టు రిఫరెన్స్ లాగా పెట్టారు. అండ్ ఇది చూసారా, ఏ కంప్లీట్ లివింగ్ రూమ్ ఫర్ అండర్ 59,000. సో ఇందాక చెప్పినట్టు ఇందాక కిచెన్ అయినా కాదు, ఇందాక లివింగ్ రూమ్ వచ్చేసి 50,000లో చేస్తాము అని చెప్పి పెట్టారు కదా. అండ్ ఇది వచ్చేసేసి లివింగ్ రూమ్ 59,000లో డిజైన్ చేసి ఇస్తారు అనమాట. సో అలా ఇలాంటి ఆఫర్ నాకు తెలిసి నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. మేబీ ఇంతకుముందు ఎప్పుడన్నా పెట్టారో లేదో నాకు తెలీదు. సో దీనివల్లనేమో క్రౌడ్ ఎక్కువగా ఉంది.
సో ఎవరన్నా ఇలా ఇంటీరియర్ డిజైనింగ్ కోసం చూస్తుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళండి. మంచి కాస్ట్లో మంచి డిజైన్ దొరుకుతుంది. అండ్ ఇవన్నీ వచ్చేసేసి కొన్ని ర్యాక్స్ అనమాట, లైక్ షూ ర్యాక్స్. అండ్ స్పెషల్లీ అవి షూ ర్యాక్స్, కానీ స్పెసిఫిక్గా షూకే వాడాలి అని ఏం లేదు. ఇంట్లో నార్మల్గా షెల్ఫ్స్ లాగా కూడా పెట్టుకొని డిఫరెంట్ యూసేజ్కి యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ అవే ఇక్కడ మనం చూస్తున్నవి. ఇక్కడ చూసారా, ఈ క్యాబినెట్స్ యాక్చువల్గా 1600 బట్ కాస్ట్, కానీ 1300కే వస్తున్నాయి. అండ్ ఈ క్యాబినెట్స్ మనకి చాలా యూజ్ అవుతాయి. చిన్న చిన్న షెల్ఫ్స్ లైక్ వాష్ ఏరియాలో కానీ బాత్రూంలో కానీ అలాంటివి పెట్టుకొని అక్కడ పెట్టుకునే థింగ్స్ ఉంటాయి కదా, లిక్విడ్స్, డిటర్జెంట్స్, అవన్నీ పెట్టుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతాయి. అవి కొంచెం తక్కువ కాస్ట్, అంటే ఈసారి ఆఫర్ ఉండడం వల్ల కాస్ట్ తక్కువలో ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి నార్మల్గా బెడ్రూమ్లో సైడ్ కబోర్డ్స్లో పెట్టుకుంటాం కదా, పక్కన చిన్న టేబుల్ లాగా అలాంటివి అనమాట. అండ్ ఆఫీస్ టేబుల్స్ పక్కన ఉంటాయి కదా, అలాంటి బ్యాగ్స్ అనమాట అవన్నీ. అవి కూడా వాటి మీద కూడా ఆఫర్ ఉంది. అండ్ ఇవన్నీ కూడా సేమ్ టేబుల్స్, డిఫరెంట్ మోడల్స్కి డిఫరెంట్ కాస్ట్ డిస్ప్లే చేసి పెట్టారు. ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ అనమాట, బాల్కనీలో కానీ ఇంట్లో ఏదైనా కార్నర్లో పెట్టుకోవడానికి. ఇక్కడ ఈ కిడ్స్ ఉన్నారు కదా, కాఫీ తాగుతున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ నాన్న ఫోటో తీస్తున్నారు వాళ్ళని. భలేగా అనిపించింది. మనమే తింగర్ వేషాలు వేస్తామని అనేసి అనుకుంటాం, మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని అర్థమవుతుంది అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ఇలా చూస్తూ ఉంటుంటే. అండ్ ఇవన్నీ బాల్కనీలోకి సంబంధించిన ఐటమ్స్, ఆ రోపు, ఆ ఫ్లేవర్ వాజెస్, అవన్నీ అనమాట. అండ్ నెక్స్ట్ ఇదంతా నార్మల్ కార్నర్ బిట్స్ ఉంటాయి కదా ఇంట్లో, వాటన్నిటిలో. అండ్ షూ ర్యాక్స్ ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, చిన్న షెల్ఫ్స్ ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, ఫ్లవర్ పాట్స్ ఎలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక చిన్న ఐడియా వస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటుంటే. అండ్ ఇప్పుడు మనము మోస్ట్లీ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియాస్ చూస్తూ ఉంటాం అనమాట. అండ్ లైట్స్ నాకు బాగా నచ్చేది ఏంటంటే, ప్రతి డైనింగ్ టేబుల్ మీద అంటే హ్యాంగింగ్ లైట్స్ పెడతారు కదా, అవి భలే అనిపిస్తాయి, చూడడానికి బాగుంటాయి. నిజంగా పెద్ద వాళ్ళ ఇంట్లో ఉంటే మరి అవి యూజ్ చేస్తారో లేదో తెలియదు, కానీ లుక్ అయితే మంచిగా క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను కూర్చున్న సోఫా ఉంది కదా, అది చాలా బాగుంది, కంఫర్టబుల్గా సింగిల్ సీటింగ్ అనమాట. అండ్ ఈ సోఫా వెనక ఉన్న వాల్కి మిర్రర్స్ అయితే ఇంకా బాగున్నాయి. అది మొత్తం ఇండివిజువల్ పీసెస్, మనమే వాటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలా తీసుకొని మనకి నచ్చిన మోడల్లో పెట్టుకోవచ్చు అనమాట. ఎప్పుడన్నా వెళ్తే ట్రై చేయండి, మంచిగా ఉంటాయి అలాంటి మిర్రర్స్ పెట్టుకుంటే. ఎస్, హియర్ కమ్స్ లేడీస్కి మోస్ట్ ఫేవరెట్ రూమ్స్ అనమాట. ఇంకా ఇవన్నీ కిచెన్. మనకి కిచెన్ ఎంత అందంగా ఉన్నా ఇంకా ఇందులో డిఫరెంట్గా ఏదో చేయాలి, వెరైటీగా ఏదో చేయాలి, ఏదో ఒక కొత్త ఐటమ్ యాడ్ చేయాలి, లేకపోతే ఉన్నదాన్ని ఇక్కడికి మార్చి ఇంకా ఒక మంచి లుక్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నాకు. మోస్ట్లీ అమ్మాయిలందరికీ అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళి మీరు 1-2 కిచెన్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, మీ కిచెన్లో మీరు ఏమేమి చేంజెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. నేను ఆల్రెడీ చూసి 1 or 2 చేంజెస్ చేసుకున్నాను కూడా. కొంచెం అంత ఎక్స్ట్రీమ్ ఇంటీరియర్ ఆల్రెడీ, అంటే ఇంట్లో ఆల్రెడీ ఇంటీరియర్ ఉండడం వల్ల అంత ఎక్స్ట్రీమ్ ఇంటీరియర్ చేంజెస్ చేయలేకపోవచ్చు, కానీ చిన్నవి ఒక చిన్న కార్నర్లో ఏమేమి ఐటమ్స్ పెట్టవచ్చు, లేకపోతే స్పూన్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, కట్టర్స్ అన్నీ ఎక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటి చిన్నవి అయినా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట అక్కడ చూసుకుంటే. అండ్ ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా డైనింగ్ టేబుల్స్, 2 seaters, 4 seaters, 6 seaters, 8 seaters అండ్ ఎక్స్పాండబుల్ డైనింగ్ టేబుల్స్, ఇలా చాలా మోడల్సే ఉన్నాయి. అండ్ దట్టు ఆఫర్లో ఉన్నాయి అన్నమాట అన్నీ. అందరింట్లో డైనింగ్ టేబుల్ ఉంటుంది, కానీ అందరూ హాల్లో కూర్చొని టీవీ ముందు సోఫాలో కూర్చొని అన్నం తింటారు, లేకపోతే కింద కూర్చొని అన్నం తింటారు కదా. ఎంతమంది ఇలా చేస్తారు డైనింగ్ టేబుల్ ఉన్నప్పటికీ? మేమైతే అలానే చేస్తాము. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేకపోయినా, అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడన్నా ఉన్నా కూడా నేను ఇప్పటివరకు ఎప్పుడూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మా ఫ్యామిలీలో, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్లో డైనింగ్ టేబుల్ని యూజ్ చేయడానికి మాత్రం చూడలేదు. అదేదో ఒక కార్నర్లో ఒక టేబుల్ పెట్టేసి దాని మీద చట్నీలు,
ఫ్రూట్స్ అలాంటివన్నీ పెట్టేసి యూస్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఎస్, హియర్ కమ్స్ ఎంప్లాయీస్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. వర్కింగ్ టేబుల్, వర్కింగ్ టేబుల్ అండ్ ఒక టేబుల్ చుట్టూ ఏమేమి పెట్టుకోవచ్చు, పెన్స్ హ్యాంగింగ్ చేసుకోవడానికి, ఫోన్ హ్యాంగ్ చేసుకోవడానికి, ఒక చిన్న లైట్ అండ్ చిన్న ఫ్యాన్. ఇక్కడ మనం చూసేది ఫ్యాన్, యాక్చువల్గా ఫ్యాను, ఇలా చిన్నవన్నీ ఒక వర్క్ చేసుకునే టేబుల్ మీద ఏమేమి ఉండాలి, ఏది పెట్టుకుంటే వర్క్ ప్లెజెంట్గా అవుతుంది. అండ్ డిఫరెంట్ లైట్స్ని బట్టి కూడా మన ఐస్ స్ట్రెయిన్ అవ్వడము అండ్ రిలాక్స్ అవ్వడము ఉంటుంది అన్నమాట. ఎలాంటివి పెట్టుకుంటే ఎలా ఉంటాయి ఏంటి. అండ్ డిఫరెంట్ చైర్స్లో అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయలేను. అన్ని డిఫరెంట్ చైర్స్ ఉన్నాయి వర్క్ చేసుకోవడానికి. ఇలా వీల్స్ ఉన్నవి, వీల్స్ లేనివి అండ్ బ్యాక్ రెస్ట్ అవ్వడానికి బెండ్ అయ్యేవి, అలా చాలా ఉన్నాయి. చైర్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. నాకు అందులో అన్నీ బాగా నచ్చాయి. బట్ ఇప్పుడు ఎలాగో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది కదా, బట్ కొంతమందికి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళైతే ప్రాపర్ వర్క్ స్పేస్ సెటప్ చేసుకోవటమే బెటర్ ఇంట్లో. సో దట్ ఒక మంచి పీస్ఫుల్ వర్క్ స్పేస్ ఉంటుంది ఇంట్లో కూడా. ఐకియాలో వెళ్తే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడన్నా ఓపిక అయిపోయినా ఇంకా బయటకు వచ్చేయాలి అని అనుకున్నా అలా రాలేము. అదొక పద్మవ్యూహంలాగా లోపలికి వెళ్ళడమే మన పని, కానీ బయటికి పంపించడం మాత్రం వాళ్ళ పని. చచ్చినట్టు మొత్తం తిరిగి రావడమే. మహా అయితే కొన్ని చూడకుండా స్పీడ్గా నడిచి వచ్చేయడం తప్ప, వాళ్ళు ఏ వేలో అయితే కన్స్ట్రక్ట్ చేశారో ఆ వాక్వే అంతా కూడా నడుచుకుంటూ రావాల్సి వస్తుంది ఖచ్చితంగా. నాకు ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఓపిక అయిపోయిందనమాట. అయినప్పటికీ కూడా చూస్తున్నాను, సరే ఇంకా వీడియో తీయాలి కదా, చూడాలి అని చెప్పేసి. అండ్ కింద ఇంకా కొన్ని చిన్న ఐటమ్స్ ఉంటాయి షాపింగ్ చేసేవి. నా ఇంట్రెస్ట్ అంతా అక్కడుంది, అక్కడికి వెళ్తే షాపింగ్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుందేమో కిచెన్ అనమాట. ఈ కిచెన్ హ్యాండిల్స్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో కబోర్డ్స్కి. అండ్ ఒక సపరేట్ ప్లేస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాండిల్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కబోర్డ్స్ అలా డిస్ప్లే చేసి పెట్టారు. ఈ మెనూ బోర్డ్ చాలా బాగుంది కదా. రాయేష్ ఇది చూసి మనం కూడా ఇంట్లో ఇలా పెట్టుకుందాం మెనూ బోర్డు, ఏ రోజు ఏం తినాలి అని చెప్పేసి అంటున్నాడు. సరేలే అని చెప్పాను, కానీ మనకి ఎక్కడ పాసిబుల్ అవుతుంది. ఆ టైంకి ఆ రోజున్న వర్క్ని బట్టి, ఆ రోజున్న షెడ్యూల్ని బట్టి ఏదో ఒకటి వండేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ముందే ప్లాన్ చేసుకొని ఇలా చేయాలి అంటే అది పాసిబుల్ అవ్వదేమో మేబీ. బట్ స్టిల్ ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయాలి, అవుతుందేమో. అండ్ ఇది వచ్చేసి ఇంకొక కైండ్ ఆఫ్ కిచెన్. అంటే డిఫరెంట్ మోడల్స్లో కిచెన్ పెడతారు, సో దట్ మనకున్న ఏరియాని బట్టి మనం చేసుకోవచ్చు. అండ్ అన్నిటికన్నా ఎక్కువ ఇంటీరియర్ కాస్ట్ కిచెన్కే ఉండింది అనుకుంటా. ఇక్కడ మీరు ఇందాక చూసారు కదా బోర్డ్, 98,000లో ఒక కిచెన్ డిజైన్ చేసి ఇస్తాము అని చెప్పారు వాళ్ళు. అంటే ఇందాక లైక్ లివింగ్ రూమ్ 50,000 అండ్ బెడ్రూమ్ 58,000 అలా అవన్నీ 50స్లోనే ఉంటే ఒక కిచెన్ మాత్రం 98,000, 1 lakh వరకు వచ్చేసింది. బికాస్ కిచెన్లో ఎక్కువ కబోర్డ్స్ అవసరం ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చే మోడ్యులర్ కిచెన్స్కి అయితే ఇంకా చాలా అంటే స్పేస్ ఆర్గనైజ్ చేసుకుంటూ డిజైన్ చేస్తున్నారు కాబట్టి కిచెన్కి కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుందేమో. అయినప్పటికీ పెట్టచ్చు అనిపించింది, ఎందుకంటే చాలా బాగున్నాయి కిచెన్ డిజైన్స్. ఏ రూమ్కి ఎంత కాస్ట్ అవుతుంది అని ఇండివిజువల్గా డిస్ప్లే చేయలేదు, కానీ నార్మల్గా డిస్ప్లే చేశారు. అంటే ఇంత కాస్ట్లో మేము కిచెన్ డిజైన్ చేసి పెడతాము అని చెప్పి. మనం అక్కడ హెల్పర్స్ దగ్గరికి వెళ్ళి మా కిచెన్ ఇంత ఏరియాలో ఉంటుంది, ఇన్ని స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది అని చెప్తే వాళ్ళు ఇంకా డీటెయిల్డ్గా మనకి ఒక ప్లాన్ గీసిస్తారనమాట. అప్పుడు మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్న కిచెన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, వైట్ కలర్లో. వైట్ యాక్చువల్గా చూడడానికి చాలా బాగుంటుంది కదా, మెయింటైన్ చేయడానికి కష్టంగా ఉన్నప్పటికీ చూస్తే చాలా బాగుంటుంది. సో అలా కొన్ని కిచెన్స్ చూసుకుంటూ ముందుకు వస్తున్నాం. అండ్ ఈ బ్లాక్ ప్లేట్స్, వైట్ కిచెన్ బ్లాక్ ప్లేట్స్ అన్నీ భలేగా కనిపిస్తున్నాయి, బాగా అనిపించింది ఇవన్నీ చూడడానికి.
సో నేనైతే ఆల్మోస్ట్ అన్ని కిచెన్ రూమ్స్ని కవర్ చేశాను, బికాస్ మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి అని చెప్పి జూమ్ ఇన్ జూమ్ అవుట్లో అండ్ అన్నీ డీటెయిల్డ్గా కిచెన్ని, స్పెసిఫిక్గా కిచెన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి తీసాను. ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడూ కన్ఫ్యూజ్డ్గా ఉంటారు కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని చెప్పి. సో వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి తీసాను. అండ్ ఇక్కడ ఇందాక చెప్పాను కదా డిఫరెంట్ హ్యాండిల్స్, డిఫరెంట్ కబోర్డ్స్ పెట్టారని. ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా కబోర్డ్ హ్యాండిల్స్ అనమాట. అండ్ దాని కాస్ట్తో సహా పెట్టారు. అండ్ ఇవన్నీ వచ్చేసేసి మార్బుల్ టైల్స్. ఎలాంటి మార్బుల్ కావాలి, లేకపోతే కిచెన్లో ఎలాంటి టైల్స్ వాడుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. సో దట్ మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇలా డిస్ప్లేలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం వాటిని ముట్టుకొని టచ్ అండ్ ఫీల్ అవ్వచ్చు అనమాట, ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఈ బౌల్ చూస్తున్నాను, బిర్యానీ కుక్ చేయడానికి బాగుంటుంది అని అనేసి అనిపించింది. కానీ రాయేష్ అంత పర్ఫెక్ట్గా రాదేమో, వద్దులే, బేస్ అంత మందంగా లేదు, బిర్యానీకి మందమైన అడుగు ఉండాలి అని చెప్పేసి చెప్పాడు. సో ఇంక ఇవన్నీ కొన్ని కిచెన్లో వాడుకున్న యాక్సెసరీస్ అనమాట. నాకైతే ఈ చెక్క బౌల్స్ అంటే చాలా ఇష్టము. ఏదన్నా మ్యారినేట్ చేయడానికి కానీ, లేకపోతే ఏదన్నా కలుపుకోవడానికి, సర్వింగ్ చేయడానికి బౌల్స్ మంచి లుక్ ఉంటాయి అని అనేసి అనిపిస్తుంది. కానీ అవి చాలా కాస్ట్ ఉన్నాయి. చిన్న కర్రీ బౌలే అరౌండ్ 700-800 ఉన్నాయి. వాటి మీద కూడా ఆఫర్ పెడితే బాగుండు అనిపించింది. కొన్నిటి మీద ఆఫర్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసేసి ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. కొనుక్కుందాం రాజు అని అనేసి అడిగితే ఇప్పటికీ ఇంట్లో ఆల్రెడీ 2-3 ఆయిల్ డిస్పెన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటి గ్లాస్ది కొన్నాను, అది పాడైపోయింది. అంటే దానికి ముందు రబ్బర్తో వస్తుంది లిడ్, అది పాడైపోయింది అని చెప్పేసి ఈసారి స్టీల్ది కొన్నాను, పాడవకుండా ఉండాలి అని. అది ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను, బాగానే ఉండింది. బట్ స్టిల్ అది ఎందుకో క్యూట్గా చిన్నగా మంచిగా అనిపించింది. అందుకే తీసుకో అంటే ఎన్ని ఆయిల్ డిస్పెన్సర్స్ కొంటావు అని అన్నాడు. సర్లే అని చెప్పి పక్కన పెట్టేశాను అనమాట. ఇవన్నీ కొన్ని ఆర్గనైజర్స్ అనమాట. అండ్ ఇది చూసారా వాష్రూమ్ డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా గ్లాస్ డోర్ ఉంది వాష్రూమ్కి. అంటే అది బాత్ చేసే ఏరియా అనమాట. గ్లాస్తో ట్రాన్స్పరెంట్గా ఉంది. మిగతాదంతా వాష్ ఏరియా, మిగతాదంతా ఒక సింక్ వచ్చింది, పక్కన ఒక చిన్న వాషింగ్ మిషన్, అలా మిగతా ఏరియా అంతా ఉండిందనమాట. జస్ట్ బాత్కి మాత్రం ఒక సపరేట్ ఏరియా. అండ్ ఈ కబోర్డ్ చూడండి, లోపల కొన్ని జార్స్ పెట్టి వాళ్ళే దాని మీద నేమ్ కూడా రాశారు, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అని. అంటే మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో కూడా వాళ్ళే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అక్కడ బాగా అనిపించింది అది చూస్తే. అండ్ ఇవన్నీ ఇంకో కొన్ని ఆర్గనైజర్స్, టేబుల్స్ అండ్ కొన్ని ఆర్గనైజర్స్ అలా ఉన్నాయి. ఇప్పటివరకు మోస్ట్లీ అన్ని రిఫరెన్సెస్ చూసాం కదా. ఇక్కడ నుంచి మనం ఎక్కువ షాపింగ్ చేసే ఐటమ్స్ చూడొచ్చు అనమాట. అంటే అక్కడ ఐటమ్స్ డిస్ప్లేలో ఉంటాయి, మనకు కావాల్సినవి కింద ప్యాక్ చేసి ఉంటాయి, డైరెక్ట్గా ట్రాలీలో వేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇందాక చూసినవేమో మిర్రర్స్, ఇవన్నీ కొన్ని బౌల్స్ అండ్ కొన్ని జార్స్ అలా ఉన్నాయి. కొన్ని వాష్రూమ్ క్లీన్ చేసేవి, బ్రషెస్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మోస్ట్లీ వీడియోలో మీకు కొన్ని కాస్ట్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసేసి ఐరన్ టేబుల్, ఐరన్ చేసుకోవడానికి. నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఐరన్ చేయాలి అంటే ప్లగ్ పెట్టేసి బెడ్ మీద క్లాత్ పరిచేసి ఐరన్ చేస్తున్నాను. ఐరన్ టేబుల్ ఉంటే బాగుండు అని అనేసి అనిపిస్తుంది. కానీ రాయేష్ ఏమో అది చూసి ఇది కంఫర్టబుల్గా ఉండదు ఐరన్ చేసుకోవడానికి అని అనేసి అన్నాడు అనమాట. అండ్ ఈ బెడ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దాన్ని చాలా బాగా డెకరేట్ కూడా చేశారు చూడండి. పక్కన ఒక చిన్న ఫ్లవర్ వాస్ పెట్టి అండ్ వెనక వాల్కి కొంచెం లీవ్స్ అవన్నీ అతికిచ్చి మంచిగా డెకరేట్ చేశారు. చూడండి జనాలు అవి జస్ట్ డిస్ప్లేలో పెట్టిన రూమ్స్ అయినప్పటికీ కూడా బెడ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక సిట్అవుట్ ఏరియాలో పెడితే అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. బాల్కనీ సెటప్ పెడితే కిడ్స్ అక్కడ కూర్చొని టీ తాగుతున్నట్టు అండ్ లివింగ్ ఏరియాలో ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుతున్నట్టు, అలా ఎవరు ఏ వర్క్ చేయాలనుకునే వాళ్ళు ఆ ఏరియాని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. జస్ట్ చూసి వెళ్ళిపోవడమే కాదు, మంచిగా అనిపించింది. సో దట్ వాళ్ళు అక్కడ కూర్చొని ఆ ఏరియాని ఫీల్ అయ్యి ఇక్కడ మనం ఈ పని చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది మన మూమెంట్ ఈ ప్లేస్లో, మన ఇల్లు ఇలా డిజైన్ చేసుకుంటే అని వాళ్ళకి అనిపించి
అలా ఎంజాయ్ చేయడం నాకు మంచిగా అనిపించింది. ఆ రోజు ఎంత క్రౌడ్ ఉందో నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను. ఆఫర్ ఉందని మేబీ అందరికీ తెలుసు అనుకుంటా. చాలా జనాలు వచ్చారు. సగం జనాలు ఎక్కువ ఉండడం వల్లనే ఎక్కువ అలసిపోయానేమో అని అనేసి అనిపించింది. అండ్ ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా కాట్స్ ఏరియా అనమాట. బెడ్స్, కాట్స్ ఇవన్నీ ఉంటాయి, బాగానే ఉంటాయి. అండ్ బెడ్స్ ఎస్పెషల్లీ బాగుంటాయి అన్నమాట. ఇక్కడ కాట్స్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి, చూసేయండి అవన్నీ. ఇక్కడ ఐకియాలో బెస్ట్ థింగ్ ఏంటంటే బయట ఎక్కడన్నా ఫర్నిచర్ షాప్కి వెళ్తే బట్ మీద లైక్ మీరు బెడ్ కొనడానికి వెళ్ళారనుకోండి, ఆ బెడ్ మీద పడుకోవడం లేకపోతే ఇలా రిలాక్స్ అవ్వడం, కొద్దిసేపు ఉండి మాట్లాడుకోవడం అలాంటివన్నీ చేయనియరు. సోఫా కొనాలన్నా కూడా ఎక్కువ దాన్ని యూజ్ చేయనియరు అనమాట. బట్ ఇక్కడ అలా ఉండదు. అవసరమైతే పడుకోవచ్చు కూడా. నేనైతే 2-3 చూశాను, హ్యాపీగా తిరిగి అలసిపోయారేమో బెడ్ మీద మంచిగా పడుకున్నారనమాట. అండ్ సోఫాస్లో కూడా మంచిగా కూర్చొని టైం స్పెండ్ చేస్తారు. అలా మంచిగా అంటే అక్కడ థింగ్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఐకియాలో, ఎవరు ఏది అనరు. బట్ బయట ఫర్నిచర్ స్టోర్లో అలా ఒప్పుకోరు కదా, వెళ్ళి జస్ట్ కళ్ళతో చూసి నచ్చితే కొనొచ్చేసుకోవడమే. ఐకియాలో అయితే మనం వాటిని ఫీల్ అవ్వచ్చు కూడా. ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది ఐకియాలో షాపింగ్ చేస్తే. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా కబోర్డ్స్లో పెట్టుకునే షెల్ఫ్స్ అనమాట. అంటే పెద్ద వార్డ్రోబ్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టుకునే షెల్ఫ్స్, లేకపోతే ఒక చిన్న వార్డ్రోబ్, ఇవన్నీ ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవన్నీ రిఫరెన్సెస్. అండ్ ఇవి మనకు ఒకవేళ నచ్చితే కూడా ప్రతి ఐటమ్ మీద కోడ్ ఉంటుంది. మనకు అక్కడ వెళ్ళగానే ఎంట్రన్స్లో పెన్సిల్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి, నోట్బుక్. మీకు ఏదైనా నచ్చితే దాని కోడ్ నోట్ చేసుకొని, హెల్పర్స్ కూడా ఉంటారు ఎప్పుడు అక్కడ ఎల్లో షర్ట్ వేసుకొని, వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. లేకపోతే ఆ ప్రోడక్ట్ కోడ్ అవన్నీ నోట్ చేసుకొని కిందికి వచ్చేసిన తర్వాత కౌంటర్ దగ్గర లేకపోతే హెల్పర్స్ అందరూ స్పెసిఫిక్గా ఒక ఏరియాలో కూర్చొని సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చినా కూడా మనకి ఇన్ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అసలు ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఇంకా ఎలా వర్క్ అవుతుంది, మనకు ఎంత కాస్ట్ పడుతుంది, డెలివరీ ఛార్జెస్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరికన్నా నచ్చితే ఆ డీటెయిల్స్ అన్నీ ముందే నోట్ చేసి పెట్టుకోండి. హెల్పర్ కనిపించినప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ నేనైతే వార్డ్రోబ్స్ చూస్తున్నాను, భలే ఉన్నాయి వార్డ్రోబ్స్, ఎంత పెద్దగా ఉన్నాయో. నా డౌట్ ఏంటంటే ఇప్పట్లో కట్టే అపార్ట్మెంట్స్కి అంత పెద్ద వాల్సే లేవేమో అసలు. వీళ్ళు అంత పెద్ద అంటే హైట్ ఎక్కువ ఉంది వార్డ్రోబ్కి, కానీ బాగున్నాయి అన్నమాట. లోపల సెన్సార్ లైట్స్ ఉన్నాయి కొన్ని కబోర్డ్స్కి అయితే, భలే అనిపించింది. ఆ కబోర్డ్స్ కొంటేనే సెన్సార్ లైట్స్ ఉంటాయి అని ఏం కాదు, మీకు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఇంట్లో నార్మల్ జనరల్ కబోర్డ్స్కి కూడా మనం సెన్సార్స్ ఫిట్ చేయించుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ఇవన్నీ వచ్చేసేమో మిర్రర్స్, అంటే 2-3 మిర్రర్స్ ఉంటాయి. వాటిని జస్ట్ దానికి వెనుక కొంచెం ఒక స్టిక్కర్లో వస్తుంది, డైరెక్ట్గా వాల్కి అతికిచ్చేసుకోవడమే. మంచిగా స్టాండర్డ్గానే ఉంటాయి. ఆల్రెడీ మైబాద్లో మా వాల్కి మిర్రర్ కాదు కానీ ఒక డెకరేటివ్ పీస్ లాగా అతికిచ్చాము, చూసే ఉండుంటారు. సో ఇక్కడ అలాంటివి ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది కిడ్స్ బెడ్, భలే ఉంది కిడ్స్ బెడ్ అయితే. పైన నెట్ కట్టేసుకోవచ్చు. అండ్ దాని పక్కన చూడండి బొమ్మలు అవన్నీ పెట్టారు. నేను ఇక్కడ ఇంకెవరు లేరు అని చెప్పేసి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ కిడ్స్ బెడ్ భలే ఉంది, క్యూట్గా చిన్నగా, చిన్నపిల్లలకి. నేను కూర్చుంటే ఇరిగిపోతుందేమో అని చెప్పేసి కూర్చోలేదు, ఎందుకంటే చాలా థిన్గా అనిపించింది. ఈ రూమ్ అంతా చాలా బాగుంది. చిన్న బెడ్, చిన్న చైరు, ఆ చైర్ కూడా మహారాజా చైర్ మోడల్లో. అండ్ చిన్న పిల్లోస్, భలే క్యూట్గా అనిపించింది అనమాట ఆ ఏరియా అంతా. స్పెసిఫిక్గా కిడ్స్ రూమ్ ప్లాన్ చేసే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్న బ్యాగ్స్ అయితే నా ఫేవరెట్. ఆ బ్యాగ్ ఒక్కటి వచ్చేసి 999, అండ్ అందులో చిన్న సైజ్ వచ్చేసేసి 599 ఉంది. ట్రై చేయండి, జూట్ బ్యాగ్ అది, చాలా బాగుంది చూడడానికి.
ఇవన్నీ కూడా కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరేజ్ బ్యాగ్స్ అనమాట. మనం అవి వాల్కి స్టిక్ చేసుకోవచ్చు, లేకపోతే వార్డ్రోబ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే జస్ట్ సింపుల్గా ఏదన్నా ఒక కబోర్డ్లో పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరేజ్ బ్యాగ్స్. అండ్ ఇవైతే సాఫ్ట్ టాయ్స్. ఖచ్చితంగా పిల్లలతో వెళ్ళిన వాళ్ళు సాఫ్ట్ టాయ్స్ ఉన్న ఏరియా నుంచి సాఫ్ట్ టాయ్ కొనకుండా అయితే రారు. ఎందుకంటే తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు, లైక్ 200, 300 దగ్గర నుంచి 1000, 1500, 2000 వరకు కూడా నేను చూసాను సాఫ్ట్ టాయ్స్. చాలా బాగున్నాయి. సింహం ఉంది, లయన్ ఎంత బాగుందో. మా సోఫా సెట్ మీద పెడదాము అని అనేసి చూశాను, కానీ 1800 ఉంది. రాయేష్ ఏమో మియాపూర్లో తీసుకుందాం రా అని చెప్పి తీసుకొచ్చాడు. కానీ ఎట్లయినా ఆ లుక్ అంటే మంచి అంటే రియాలిటీ ఉంటుంది కదా, నిజంగా లయన్ అనే ఫీల్ మాత్రం రాదు రోడ్ సైడ్ తీసుకుంటే. అంత రియల్గా ఉంది. నేనేమో సాఫ్ట్ టాయ్స్ చూస్తుంటే సార్ ఇక్కడ లంచ్ బాక్సెస్ చూస్తున్నారు. ఆ ఈ మధ్య ఆఫీస్కి వెళ్తున్నారు అనమాట రెగ్యులర్గా. ఈ లంచ్ బాక్స్ తీసుకొని ఇలా బొమ్మది అని అనేసి అని అడుగుతున్నాడు. తీసుకెళ్ళి బాగుంటుంది అని అనేసి చెప్తున్నాను అనమాట నేను ఇక్కడ జోక్గా. అసలు లంచ్ బాక్సే తీసుకొని వెళ్ళాడు, ఇంకా అలాంటి టాయ్ బాక్స్లో తీసుకెళ్తాడు. ఏదో చూస్తున్నాడు ఊరికే. అండ్ ఇవన్నీ వచ్చేసేసి ప్లాస్టిక్వి ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, బౌల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నేను ఎయిర్ టైట్ కంటైనర్స్ చూస్తున్నా అనమాట. ఏదన్నా రైస్ కానీ లేకపోతే కర్రీస్ కానీ లేకపోతే ఇంకేమన్నా వెజిటబుల్స్ ఇలాంటివి పెట్టుకోవాల్సి అని అనుకున్నప్పుడు ఎయిర్ టైట్ బౌల్స్ ఎక్కువ లేవు. ఇక్కడ ఉన్నవన్నీ అవే. అండ్ దట్టు గ్లాస్ జార్స్. నాకు ఎక్కువ గ్లాస్ జార్సే నచ్చుతాయి, అందుకే చూస్తున్నాను అనమాట. మంచి ప్రైస్లోనే ఉన్నాయి. కొంచెం చిన్నవి తక్కువ కాస్ట్లో 100, 150కి ఉన్నాయి. కొంచెం పెద్దవి అయితే 300, 400 సైజ్ని బట్టి కాస్ట్ ఉన్నాయి. బాగున్నాయి, నాకు నచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆఫర్. అండ్ క్రౌడ్ కూడా చూస్తున్నారు కదా. ఇంతకుముందు నేను ఎప్పుడు ఐకియాకి వెళ్ళినా ఇంత క్రౌడ్ లేదు. ఈసారి అయితే చాలా క్రౌడ్ ఉంది. చాలా కొన్ని ఐటమ్సే షాపింగ్ చేసాం మేము ఈసారి కూడా. అండ్ రాయేష్ పైన కొన్నవన్నీ బ్యాగ్ కింద స్టెప్స్ దిగినాక మళ్ళీ కిందకి తీసుకొచ్చి కింద ఇంకో ట్రాలీ తీసుకుంటున్నాడు. ఇక్కడ ఇవన్నీ ఏమో ప్లాంట్స్. ఇవి ఇప్పుడు మనం చూసేవి ఆర్టిఫిషియల్వి, కానీ కొన్ని రియల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, తీసుకోవచ్చు. అవి కూడా ప్లాంట్స్ ఉంటాయి, ప్లాంట్స్కి కావాల్సిన పాట్స్ ఉంటాయి, అండ్ ఆర్టిఫిషియల్ ఉంటాయి, క్రీపర్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. మనకి ఏం కావాలంటే అవన్నీ మోస్ట్లీ దొరికేస్తాయి ఐకియాలో. ఈ వైట్ బౌల్స్ అయితే చాలా బాగున్నాయి కదా, సిరామిక్ అంటారు కదా పింగాణివి, ఎంత బాగున్నాయో. కానీ అంతే డెలికేట్గా ఉన్నాయి. అండ్ ఐకియాలో జనాలు ఎక్కువ ఉంటాయి. ఐకియాలోనే కాదు, యాక్చువల్గా మన ఛానల్లో ఎక్కువ షాపింగ్ వ్లాగ్స్ చూస్తారు. సో నేను అవే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా తీస్తానన్నమాట మీ అందరి కోసము. అంటే మీకు ఏది నచ్చితే అదే పెట్టాలి అని చెప్పేసి. ఈ షాపింగ్ వ్లాగ్స్తో ప్రాబ్లం ఏంటంటే జనాలు మరీ ఎక్కువగా ఉన్నారనుకోండి, అంతమందిలో వీడియో తీయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ ఏమనుకుంటారో వీడియో తీస్తే అని. ఇంకా కొన్ని షాప్స్లో అయితే కొంతమంది వీడియో తీయొద్దు అని చెప్తారు. అలా చెప్పగానే ఏదో ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అలా చెప్పారు అని చెప్పేసి. సో ఇలాంటివన్నీ క్రాస్ చేసుకుంటూ మీకు మంచి కంటెంట్ చూపించాలి అని చెప్పి ట్రై చేస్తున్నాను. మీకు వ్లాగ్స్ నచ్చితే అండ్ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఐకియా వీడియో అయితే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 4-5 అవర్స్ స్పెండ్ చేశాను ఐకియాలో. అండ్ అందులో నాకు చాలా ఒక 1.5 2 అవర్స్ కంటెంట్ వస్తే దాన్ని ట్రిమ్ చేసి అందులో మంచి కంటెంట్ మీకేది ఉపయోగపడుతుంది అని చెప్పి ఎడిట్ చేసి మరీ పెట్టానన్నమాట. ఇంపార్టెంట్ అనుకున్నవి ఏది కూడా మిస్ చేయకుండా స్క్రీన్ మీద చూపించాను. కాస్ట్ చెప్పలేకపోవచ్చు, బట్ స్టిల్ అన్నీ మీకు ఈ ఐటెం యూజ్ అవుతుంది అనుకుంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి తీసుకునేలాగానే ఎడిట్ చేసి చూపించాను. సో వీడియో లైక్ చేసి చూస్తారు అని అనేసి అనుకుంటున్నాను. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ మధ్య కొంచెం మంచి రీచ్ వస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా కొన్ని బౌల్స్, కొన్ని స్టోరేజ్ ఐటమ్స్ అండ్ కుకింగ్ ఏరియాలో కావాల్సినవి అనమాట. అంటే వాష్ చేసుకోవడానికి, కుక్ చేసుకోవడానికి మెజర్ చేసుకునే జార్స్, స్పూన్స్ అలా ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. మమ్మీ వాళ్ళు వస్తే ఈ సెషన్ నుంచి అస్సలు బయటికి రారు.
అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసేసి స్పూన్స్ అవన్నీ వేసుకునే కంటైనర్స్ అనమాట, హోల్డర్స్. డీమార్ట్లో కూడా ఉంటాయి, కానీ నాకు డీమార్ట్లోకి ఇక్కడికి క్వాలిటీ చాలా డిఫరెంట్ ఉంది అని అనేసి అనిపించింది. అండ్ ఇవన్నీ కూడా టిఫిన్ బౌల్స్, టిఫిన్ ప్లేట్స్ అలా ఉన్నాయి, చాలా బాగున్నాయి సిరామిక్వి. రాజేష్ అయితే ఈ ప్లేట్ చూసి అబ్బా ఇలాంటి ప్లేట్స్ ఇంట్లో ఉంటే ఎంత పెట్టినా తినాలని అనిపిస్తుంది, అంత బాగున్నాయి అని చెప్తున్నాడు. నిజంగానే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి వాటిలో పెడితే కొంచెం నీట్గా క్లాసీగా కనిపిస్తుంది అనమాట. అండ్ దట్టు స్పెషల్గా డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేయడానికి చాలా బాగుంటాయి ఈ సిరామిక్ ప్లేట్స్. ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకు నచ్చిన కలర్స్, డార్క్ కలర్ కావాలంటే డార్క్, లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్, ఇలా మనకి నచ్చిన కలర్స్లో చూస్ చేసుకోవచ్చు. ఇకపోతే కప్స్ సెషన్. ఐక్యాకి ఎప్పుడు వెళ్ళినా కూడా కప్స్ దగ్గర మేము మినిమం ఒక 15-20 మినిట్స్ స్పెండ్ చేస్తామేమో. ఏ కప్ తీసుకోవాలి, ఉన్న కప్స్ అన్నిట్లో ఏది బాగుంది అని. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు రాయేష్, తనకి ఎక్కువ కప్స్ నచ్చుతాయి, ఏది బాగుందని డిసైడ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఐక్యాలో నిజంగా కప్స్ చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా ఉంటాయి. మనం ఇష్టం వచ్చినట్టు సింక్లో అలా వేసి దాని మీద కొంచెం వెయిట్ అలా పడినా కూడా వేరే గిన్నెలు మంచిగా ఉంటాయి. నేను చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్న కొన్ని కప్స్ అయితే స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట, సిరామిక్ అయినప్పటికీ కూడాను. అండ్ ఇవన్నీ కూడా కొన్ని గ్లాస్ జార్స్, కాఫీ ఫిల్టర్ చేసుకునేది ఇది. అసలు నాకు కాఫీ ఎలా ఫిల్టర్ చేస్తారో తెలియదు, కానీ అది చూడడానికి క్యూట్గా అనిపిస్తుంది, కొనుక్కోవాలి అని అనిపించేలాగానే ఉంటుంది. అండ్ ఇవన్నీ వాటర్ జగ్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నవి కాటన్ బ్యాగ్స్. వెజిటబుల్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి. ఇవైతే చెమ్మ పీలుస్తాయి కదా, నార్మల్ ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ బాక్సెస్ అనుకోండి, వాటర్ అలాగే ఉండిపోతుంది, సో తొందరగా పాడైపోతాయి. స్పెషల్గా కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి టిష్యూ వేసి పెట్టకపోతే పాడైపోతాయి. బట్ అలాంటి కాటన్ బ్యాగ్స్ తీసుకుంటే మంచిగా ఉంటాయి. ఇక్కడ కూడా అన్నీ వచ్చేసి టిష్యూ పేపర్స్, కిచెన్లో వాడుకునే టవల్స్ అండ్ కిచెన్లో యూజ్ చేసుకునే నాప్కిన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇవైతే మంచి ఆఫర్స్లో కూడా ఉన్నాయి. ఇక్కడ రాయేష్ బీర్ గ్లాస్ చూస్తున్నాడు అనమాట. చూడగానే తీసుకుందాం అని అనేసి అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు రాజు మనకి అని అనేసానంటే, చుట్టానికి బాగున్నాయి తీసుకుందాము అని చెప్పి తీసివేశాడనమాట. ఒక గ్లాస్ వచ్చేసి 170. నాకు కాస్ట్ తక్కువే అనిపించింది, ఎందుకంటే ఇంతకుముందు శివ్ నీడ్స్కి వెళ్ళాను, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, కింద లింక్ ఇస్తాను చూడండి. వైన్ గ్లాస్ ఒక్కటి 300 అలా చెప్పాడు, బీర్ గ్లాస్ ఇక్కడ 170 అంటే నాకు తక్కువ అనిపించింది. అంటే 2 డిఫరెంట్ లుక్స్ అనుకోండి, బట్ స్టిల్ అంత కాస్ట్ అయినప్పటికీ అప్పుడు రాయేష్కి అవి నచ్చాయి అని చెప్పి తీసుకున్నాడు. నాకు అవైతే చాలా కాస్ట్లీ అనిపించింది. ఇక్కడ 170కే అందులో పెద్దగా ఉంది బీర్ గ్లాస్, చాలా పెద్దగా, రీజనబుల్ అని అనేసి అనిపించింది అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసేసి కొన్ని బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అండ్ కంఫర్టర్స్, పిల్లోస్ ఇలా ఉంటాయి కదా, అంటే మోస్ట్లీ బెడ్కి రిలేటెడ్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఐక్యాలో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే అన్నీ డిఫరెంట్గా సెగ్రిగేట్ చేసి ఉంటాయి. మనకి ఏదన్నా ఇంపార్టెంట్ లైక్ మనం లివింగ్ ఏరియా కోసం చూస్తున్నాము అని అనుకుంటే మిగతా రూమ్స్ని స్కిప్ చేసి స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. అన్నీ మిక్స్డ్గా పెడితే మనకి కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, ఎక్కడేం తీసుకోవాలో అర్థం అవ్వక. ఇలా అన్ని డిఫరెంట్గా సెగ్రిగేట్ చేసి పెట్టడం వల్ల మనకి కూడా క్లారిటీగా క్లియర్గా ఉంటుంది అన్నీ చూసి షాపింగ్ చేసుకోవడానికి. నేనైతే పెళ్ళికి ముందు ఇక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు ఊరికే సరదాగా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి కూడా ఐక్యాకి వెళ్ళేదన్నమాట.
ఇలా మీలో ఎంతమంది ఉన్నారు జస్ట్ చిల్ అవ్వడానికి, అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ని చూసి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చి అమ్మకి ఫోన్ చేసి అమ్మ ఐకియాలో ఇవి ఉంటాయి, ఐకియాలో అవి ఉంటాయి అని చెప్పి మనం ఎగ్జైట్ అయ్యి అమ్మని ఇంకా ఎక్కువ ఎగ్జైట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇవి వచ్చేసి కార్పెట్స్ అనమాట. ఎప్పటి నుంచో మేము ఇంటి కోసం కార్పెట్స్ చూస్తున్నాం కానీ మా ఆయనకు నచ్చట్లేదు. ఆయనకు ఒక పర్ఫెక్ట్ కార్పెట్ నచ్చి తీసుకొని ఇంట్లో వేసేసరికి యాక్చువల్గా కార్పెట్స్ తీసుకోవడానికి రీజన్ సోఫా, లైట్ కలర్ సోఫాస్ మట్టి అయిపోకూడదు, కార్పెట్ ఉంటే కార్పెట్కి కొంచెం డస్ట్ లాంటిది ఏమన్నా ఉంటే అక్కడ క్లీన్ చేసేసుకొని సోఫాస్ మీద కూర్చోవచ్చు అని చెప్పేసి. బట్ ఆయన ఒక కార్పెట్ సెలెక్ట్ చేసి తీసుకొని ఇంట్లో వేసేసరికి సోఫా కూడా పాడైపోయేలాగా ఉంది మాకు. అండ్ ఇక్కడ ఇవన్నీ వచ్చేసేసి లైట్స్ చాలా బాగున్నాయి. లైట్స్ అయితే బెడ్ లైట్స్ అండ్ హ్యాంగింగ్ లైట్స్ ఉంటాయి కదా, లైక్ అండ్ డైనింగ్ టేబుల్ పైన పెట్టుకునేవి, బాల్కనీలో డెకరేట్ చేసుకోవడానికి ఇలా డిఫరెంట్ లైట్స్ ఉన్నాయన్నమాట. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అక్కడ వాళ్ళు డిస్ప్లే చేయడం వల్ల మనకి ఇంటికి వచ్చి ఆర్గనైజ్ చేసుకుంటే ఇంత బాగా వస్తుందో లేదో తెలియదు కానీ వీళ్ళైతే చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు. సో అలా కలర్ఫుల్ లైట్స్ అన్నీ చూసుకుంటూ వస్తున్నాను అనమాట. ఎంత బాగా అనిపించిందో అవన్నీ చూస్తుంటే. అండ్ అందరూ కూడా లైట్ సెషన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ టైం ఉండి అన్నీ చూస్తున్నారు అని అనేసి నాకు అనిపించింది. అండ్ మనకి లైట్స్లో ఇన్ని మోడల్స్ ఉంటాయా, అసలు లైట్స్లో ఇన్ని షేడ్స్ ఉంటాయా అనిపిస్తుంది. ఒక్క వైట్ లైట్లోనే ఎన్నో షేడ్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ వైట్ షేడ్స్ ఉంటాయి అన్నమాట లైట్స్లో. అవన్నీ చూసుకుంటూ వస్తుంటే అండ్ ఇక్కడ ఇవి కనిపించాయి బుట్టలు, భలే ఉన్నాయి. ఇంట్లో ఫ్రూట్స్ కానీ లేకపోతే ఉల్లిగడ్డలు అలాంటివి పెట్టుకోవడానికి భలే ఉంటాయి ఇవి. అండ్ క్లాస్గా కనిపిస్తాయి కూడా. నాకు చాలా బాగా నచ్చాయి చూడడానికైతే ఇవన్నీ. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తే అన్ని స్టోరేజ్ బాక్సెస్ అండ్ క్లాక్స్ ఉంటాయి కదా, వాల్ క్లాక్స్, గడియారాలు అండ్ చిన్నవి ఉంటాయి కదా అలారం క్లాక్స్ అలాంటివి, అవన్నీ ఉన్నాయన్నమాట. చూసేయండి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసేసి ఫోటో ఫ్రేమ్స్. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయో అండ్ ఎన్ని సైజెస్లో ఉన్నాయో మనకు ఒక ప్రాపర్ ఐడియా అండ్ అసలు ఒక వాల్ని ఎలాంటి ఫోటో ఫ్రేమ్స్తో డెకరేట్ చేయాలి అని ఒక మంచి ఐడియా ఉంటే మనకి చాలా డిఫరెంట్ సైజెస్లో ఫ్రేమ్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. అవన్నీ తీసుకొని అంటే అన్ని సిమిలర్ సైజెస్లో కాకుండా డిఫరెంట్ సైజెస్తో వాల్ని ఫొటోస్తో డెకరేట్ చేస్తారు కదా, మనం చాలా చోట్ల చూసే ఉంటాము. అలా ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి అన్ని సైజెస్ ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇవన్నీ వచ్చేసేసి కొన్ని డిఫరెంట్ ఫోటో ఫ్రేమ్స్ అండ్ కొన్ని పెయింట్ వేసినవి, కొన్ని డిజిటల్ ప్రింట్స్ అలా ఉన్నాయి ఇక్కడ అన్నీ. చూసారుగా ఇప్పుడు వరకు చూసినవి, ఇప్పుడు చూస్తున్న పెయింట్స్ ఎంత బాగున్నాయో. ఈ ఫ్రేమ్స్ ఒక వైట్ వాల్ అండ్ ప్లెయిన్గా ఉన్న వాల్కి ఈ ఫ్రేమ్స్ పెడితే చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఈ మిర్రర్స్ వాష్ ఏరియా దగ్గర అండ్ ఎక్కడన్నా సింక్ ఉంటే ఇంట్లో హ్యాండ్ వాష్ దగ్గర, వాష్రూమ్లో ఇలాంటి చోట ఈ మిర్రర్స్ చాలా బాగుంటాయి. అండ్ చిన్న మిర్రర్స్ కూడా ఉంటాయి, ఒక 4-5 మిర్రర్స్ వస్తాయి. అవి వాల్కి అతికించుకుంటే సింగిల్ మిర్రర్ అవుతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి అవే 4 మిర్రర్స్ కలిపి ఒక సెట్లా ఉంటుంది. అండ్ 300 అనుకుంటా 4 కలిపి. మంచిగా స్టిక్ చేసుకుంటే చాలా లుక్ బాగుంటుంది ఆ మిర్రర్స్వి కూడా. అండ్ ఇక్కడ మనం చూస్తున్నవన్నీ డిఫరెంట్ మిర్రర్స్. నేను చెప్పాను కదా ఎప్పటి నుంచో ఒక మిర్రర్ కొనుక్కోవాలనుకుంటున్నా ఐకియాలో అని చెప్పేసి, అదంతా ఈ ఏరియాలోనే ఉంటుంది. అది స్టాండ్ మిర్రర్ అనమాట, అంటే ఎక్కడికంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. మనకి మంచిగా ఎక్కడ రెడీ అవ్వాలనిపిస్తే అక్కడికి మూవ్ చేసుకుంటూ రెడీ అవ్వచ్చు అనమాట.
నేను ఫస్ట్ తీసిన ఐకే వీడియోస్లో కూడా ఆ మిర్రర్ చూపించాను. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తారు మీరు ఎండింగ్లో బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది చూడండి. పక్కనే ఇదిగో ఈ వైట్ ఉంది కదా, ఈ వైట్ పక్కనే బ్లాక్ కూడా ఉంటుంది. క్లిప్ రికార్డ్ అవ్వలేదు అనుకుంటా. అది చాలా బాగుంటుంది అసలు ఆ మిర్రర్. అండ్ నెక్స్ట్ ఇంకా కిందికి మొత్తం డెకరేషన్ దగ్గరకు వచ్చేసామన్నమాట. అంటే అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి పాట్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ సెషన్ అయితే చూడడానికి అందంగా ఉంటుంది. అసలు మంచిగా అరేంజ్ చేసి పెట్టారు అన్నీ. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అర్థమవుతుంది మీకు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ లేకపోతే చిన్న చిన్న పాట్స్ కానీ పెట్టుకోవడానికి కంటైనర్స్ అనమాట. ఇందులో మట్టి పోసి డైరెక్ట్గా ప్లాంట్ నాటుకోవచ్చు. లేకపోతే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఆల్రెడీ ఒక చిన్న పాట్తో వస్తాయి కదా, ఆ పాట్ అంత లుక్ ఉండదు అనమాట. సో వీటిలో వేసి పెడితే ఇంకొంచెం లుక్ మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి అందరు ఇవి తీసుకుంటారు, ఇవి సెట్ లాగా. సో ఇందులో వేసి పెడతారనమాట. అండ్ ఇదైతే రియల్ ప్లాంట్. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అది రియల్ ప్లాంట్. సో కొన్ని రియల్ ప్లాంట్స్, కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి. ఇక్కడ రాయేష్ అయితే స్ప్రే బాటిల్ చూస్తున్నాడు. ఎంత బాగుందో ఆ స్ప్రే బాటిల్, భలే ఉంది. బట్ నేను అంతకన్నా ముందే ప్లాస్టిక్ స్ప్రే బాటిల్ తీసేసుకున్నా అని చెప్పేసి అది పక్కన పెడుతున్నాడు అనమాట. ఇవన్నీ గార్డెనింగ్కి సంబంధించిన ఐటమ్సే. అంటే వాటర్ చేసేవి అండ్ మట్టి తోడుకోవడానికి అండ్ ఇవన్నీ కొన్ని ప్లాంట్స్ పెట్టుకోవడానికి డిఫరెంట్ షేప్స్లో ఇలా ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడడానికి. చెప్పాగా పువ్వులు చూడడానికి ఎంత అందంగా ఉంటాయని. ఈ సెషన్ చూడండి, ఇదంతా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. బంచెస్ ఉన్నాయన్నమాట, భలే ఉంది. అవన్నీ ఇండివిజువల్ పీసెస్లో ఇస్తారు, బంచ్ ఇవ్వరు అనమాట. అండ్ ఇక్కడ రాయేష్ వచ్చేసి ఇది స్టాండ్ చూస్తున్నాడు. ఇది తీసుకొని దీని మీద ఇండివిజువల్గా ప్లాంట్స్ పెడితే చాలా బాగుంటుంది లుక్. బాల్కనీలో పెట్టుకుంటారు మోస్ట్లీ. అండ్ ఎవరైనా హాల్ పెద్దగా ఉంటే హాల్లో కూడా పెట్టుకుంటారు. ఇండోర్ ప్లాంట్స్ అలా ఉంటాయి కదా అవి. ఇవన్నీ పాట్స్, ఇంకా మోస్ట్లీ ఫ్లవర్ వాజెస్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఈ సెషన్లో. చూడండి మీకు అర్థమవుతుంది. అండ్ వాళ్ళు చూడండి ఎంత తెలివిగా డెకరేట్ చేశారో. చూడడానికి అవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కదా. అండ్ సేమ్ ప్లేస్లో పర్ఫ్యూమ్ క్యాండిల్స్ పెట్టారనమాట. సో మనకు ఒక మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ఈ పర్ఫ్యూమ్ స్మెల్స్ అన్నీ కలిపి మనకి ఏమనిపిస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినప్పటికీ కూడా నిజంగా మంచి స్మెల్ వస్తుందేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఈ గోల్డ్ కలర్ జార్ నాకు బాగా నచ్చింది అనమాట. టీపై మీద కానీ అలా డెకరేషన్ పీస్లా పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా ఇక్కడ మిక్స్డ్ ఉంటాయి. బంచెస్, పాట్స్, పర్ఫ్యూమ్ క్యాండిల్స్ ఇవన్నీ మిక్స్డ్ కలిపి ఉంటాయి అన్నమాట. బాగుంటుంది. ఈ స్పెసిఫిక్ ఏరియాలో టైం కొంచెం ఎక్కువ స్పెండ్ చేయాలని అనిపిస్తుంది అనమాట. ఎస్, మనం ఆల్మోస్ట్ ఐకే మొత్తం చూసేసాము. ఇక్కడ నుంచి బయటకు వచ్చినాక మొత్తం ర్యాక్స్లో ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. నేను ఇందాక వీడియో మధ్యలో చెప్పాను కదా, ఏదైనా ఒక ప్రోడక్ట్ నచ్చితే ఆ కోడ్ రాసుకొని హెల్పర్స్ని అడిగితే డెలివరీ ఇస్తారు అని చెప్పేసి. అండ్ ఆ ప్రొడక్ట్స్ ప్యాక్డ్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. మనకి ఇక్కడ మొత్తం డిస్ప్లేలో చూపించినట్టు అన్నీ అటాచ్ చేసి ఉండవు అనమాట, డిసెంబుల్ చేసి ఉంటాయి. ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం వాటన్నిటిని అసెంబుల్ చేసుకోవాలి. ఐకేలో మోస్ట్లీ 90% ప్రొడక్ట్స్ మనం సెల్ఫ్గా అసెంబుల్ చేసుకునేలాగే ఉంటాయి. అన్ని క్లియర్ గైడెన్స్ ఇస్తారనమాట. సో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ర్యాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ర్యాక్స్లో పెట్టేసి ఉంటారనమాట. మనం అడిగితే ఇక్కడ నుంచి డెలివరీ అవన్నీ ఇస్తారు. అండ్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఏమైనా నచ్చినప్పటికీ కూడా పిక్ చేసుకొని కొనేసుకోవచ్చు. చాలా పెద్దగా. అండ్ ఇక్కడ మొత్తం లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, కానీ డిస్ప్లేలో ఉన్నంత క్లియర్గా కనిపించవు. జస్ట్ అక్కడ పెట్టుంటాయి, మనకు కావాలి అని చెప్తే తీసిస్తారనమాట. సో ఇది మొత్తం ఐక్యా అయిపోయింది. మొత్తం చూసేసాను, ఏమేమి షాప్ చేశాను ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకైతే క్లియర్గా ఐక్యా మొత్తం చూపించేశాను అని అనేసి అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చిందని కూడా అనుకుంటున్నా. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్,
అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, అండ్ మోస్ట్లీ షాపింగ్ వీడియోస్ నచ్చుతున్నాయి అందరికీ. అండ్ ఎలాంటి షాపింగ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అని అనేసి అనుకుంటున్నారో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో దట్ నేను ఆ ఏరియాకి వెళ్ళి ఖచ్చితంగా ఆ మాల్ అయినా ఆ షాపింగ్ అయినా ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంకా ఇంతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.